అమ్మ, ప్రజలు నాపై వ్యతిరేకతతో ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో నేను ఓటమి పాలు కాబోతున్నాను. అన్ని సర్వేలు కూడా నాకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల్లో నాకు మద్దతు తెలుపుతూ నా పార్టీ తరపున ప్రచారం చెయ్యి అంటూ జగన్మోహన్ రెడ్డి విజయమ్మ జగన్మోహన్ రెడ్డి కోరికను పెడచెవిన పెట్టి అమెరికా వెళ్ళిపోయారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, తల్లి మద్దతు కోరిన తల్లి మాత్రం జగన్మోహన్ రెడ్డికి చేయి ఇచ్చేశారు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. వైఎస్ విజయమ్మ గారు అమెరికా వెళ్ళిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ విజయమ్మని ఎన్నికల్లో నాకు మద్దతు తెలుపు, నా తరపున ప్రచారం చేయని కోరినా కానీ విజయమ్మ గారు పెడచెవిన పెట్టి అమెరికా వెళ్ళిపోయారు అంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. సార్, వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? ఇప్పుడు ఇందులో పెద్ద విశ్లేషించుకోవాల్సింది ఏముంటుందండి. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ప్రార్థన చేసింది, ఆయన కోసం ప్రార్థన చేసింది కదా. అంతకుముందు 2019 ఎన్నికల ముందు బైబిల్ పట్టుకుని ఆవిడ తిరిగింది. మా ఒక ఛాన్స్ ఇవ్వండి, మా సంటోడు ఏ వేరన్నాడు, అవినీతి అంటే ఏంటమ్మా అని అడిగాడు మామూడు అని అడిగింది, చెప్పింది. అలాగే ఆయన ప్రార్థన చేసింది. మళ్ళా షర్మిల గారి దగ్గరికి వచ్చి షర్మిల గారికి ప్రార్థన చేసి ముద్దు కూడా పెట్టుకుంది. అంటే ఇప్పుడు దేవుడి పరీక్ష పెట్టినట్టే కదా. యేసు ప్రభు ఎవరి తరపున ఉండాలి? మావాడిని సలగా చూడమంది, కూతుర్ని సలగా చూడడం, ఎవరిని సలగా చూడాలి? దేవుడు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుడికి కూడా పరీక్ష పెడతారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతాడు, ఆవిడ ఏం మొహం పెట్టుకుని ఆయనకి సపోర్ట్ చేస్తుంది అందుకనే తప్పించుకోవడం. పైగా వాళ్ళకి ఎవరో ఒకరు కావాలి ప్రతి ఎలక్షన్. కానీ ఇక్కడ ఉంటే ప్రమాదం అనుకుని కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఓకే, ఎందుకంటే అకాలమని ఎవరో ఒకరు టికెట్ ఇచ్చి పంపించేసి వాళ్ళు మొదలెట్టేస్తారు. అందుకని ఆ భయం కూడా ఉంటుంది వాళ్ళకి. తల్లి పిల్ల లేదండి, ఎవరైనా ఒకటి ప్రతి ఎలక్షన్కు శవం కావాలి వాళ్ళకి. అవతాతల శవాలు వాడేద్దామని చూసారు కానీ అందరూ చెయ్యన్నారు. తప్పు వెళ్ళదని చెప్పి బూమరాంగ్ అయిపోయింది, రివర్స్ అయిపోయింది. ఇక మరి ఎవరో ఒకరిని వాడతారు ఎలక్షన్. అప్పటికి 30 మంది చనిపోయినట్టున్నారు కదా సార్. ఈ ఎలక్షన్ కూడా ఎవరో ఒకరిని వాడతారు. అందరూ జాగ్రత్తగా ఉండాలి సార్, దగ్గర వాళ్ళు కట్టాలి. డేంజర్. ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోయినాయి. ఏది గోదావరి తప్ప ఇంకేది మిగలలేదు, అన్నీ మూసుకుని. అతని సొంత ఏరియాలో 20 ఏళ్ల పైగా ఆదరించిన రాయలసీమ కూడా అతను సీకొడుతున్నారు. ఆల్రెడీ మనకి సంవత్సరం క్రితమే రిజల్ట్ వచ్చేసింది. 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ టీడీపీ వాళ్ళు గెలిచారు భారీ మెజార్టీలతోటి. దీన్ని బట్టి మీరు అతనికి అర్థమైంది ఎలాగా ఏం చేయాలి. ప్రజలతో సంబంధం లేదు, ప్రజలు ఓటు వేయరు మనకి. ఏం చేయాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. రకరకాల అబద్ధ ప్రచారాలు, ఫేక్ సర్వేలు, అడ్డగోల వ్యవహారాలు, ఫోన్ ట్యాపింగ్లు. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ పాదయాత్ర తట్టుకోలేకపోయాడు. ఆ ఉధృతిని చంద్రబాబు నాయుడు గారి పర్యటనలు జనాల్లో విపరీతమైన రెస్పాన్స్ వచ్చేస్తుంది. దీన్ని అడ్డుకోవాలని దొంగ కేసులు పెట్టి లోపబెట్టారు. ఆ పైన ఉన్న వాళ్ళకి చెప్పి వాళ్ళ పర్మిషన్ తోటి వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. వాళ్ళని నిప్పర్తలేం కాదు. ఇప్పుడు వాళ్ళు పొత్తెట్టుకున్నా కానీ వాళ్ళు తెలియకుండా ఏం జరగలేదు, వాళ్ళే పెట్టించారేమో కూడా. ఇలాంటి పరిస్థితుల్లో మొత్తం మీద అలాగైతే 53 రోజుల పాటు ఉన్నాడు. అది వాళ్ళకి ప్లస్ అయింది టీడీపీకి. చంద్రబాబు నాయుడు గారు అంటే తిరిగిన వాళ్ళు కూడా తెలిసిపోయింది. మీకు అంతేనండి, కర్రపాము గరిచేది వాళ్ళ కర్మ గుడిసేటిది అయిపోయింది. ఇప్పుడు కర్మ కాలితే కర్రపాము కరుతుంది అంటారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం తలపెట్టినా రివర్స్ అవుతుంది. ఇప్పుడు షర్మిల గారు వాళ్ళని ఇగ్నోర్ చేసి పైకి చూసిడా ఆ బాణం తిరిగి ఆయన వెనకాల పడిపోయింది. ఆయన వదిలిన బాణం ఆయనకు వచ్చేసింది. సునీతారెడ్డి గారి మీద ట్రోలింగ్ చేసి, వివేకా గారిని క్యారెక్టర్ అసాసినేషన్ చేసి, సునీత గారిని చేసి వాళ్ళే హత్య చేసి రకరకాలు చేస్తే అది ఇప్పుడు ఆవిడ ఇంకా పట్టుదలగా నిలబడుతుంది. దస్తగిరిని కొనడానికి ప్రయత్నం చేసిన వాడు మామూలుగా డబ్బులు లొంగిపోతాడు, కానీ వాడు ఇంకా గట్టి స్ట్రాంగ్ అయిపోయాడు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా అటు ఇటు మాట మారుతారు. ఇప్పుడు మళ్ళీ కేసు వేసాడు. నాకు 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 నేను ఎలక్షన్ నిలబడుతున్నా, నాకు అవమానం, నాకు ఎలక్షన్ మీద ప్రభావం చూపిస్తుంది అంటున్నాడు. ఎందుకు చూపిస్తుంది? నువ్వు కూర్చుని చంపలేదు, నువ్వు చంపేవాడు, నువ్వు ఒప్పుకున్నావు కదా, ఓపెన్ డాక్యుమెంట్ కదా అది. దాని గురించి మాట్లాడొద్దని చెప్పడానికి నువ్వేవడం? కోర్టులో ఓపెన్ డాక్యుమెంట్ కదండి అది. దాని మీద సినిమా కూడా వచ్చేసిన తర్వాత డాక్యుమెంటరీ వచ్చేసింది కదా వివేకం అని. 50 లక్షల మంది చూస్తారు ఒక చిన్న ఛానల్లో. ఇంకా మిగతా చోట్ల ఇంకో 50 లక్షలు 1 కోటి మంది చూస్తారు అది.
నువ్వు గుండెల మీద కూర్చుని గుండెల మీద గుద్దేయటం గట్రా చూడలేదా? నువ్వు నెప్పత్తులో మాట్లాడతాబెట్టి పైగా నీకు సపోర్ట్ చేసి కూడా పోవడం మంది ఇంకా సిగ్గు లేకుండా. ఏంటండి ఇలాంటి సమాజం, మనం ఎలాంటి సమాజంలో ఉన్నాం మనం? ఇలాంటి పచ్చి నరహంతకులకి మేనేటర్స్ వీళ్ళందరూ. వాడు అప్రూవల్గా మారితే నువ్వు మంచివాడు అయిపోతావా? ఇది జగన్మోహన్ రెడ్డితో పాటు అతనికి కూడా నష్టమే. ఓ మంచి మేలు మాత్రం చేసాడు అతను. ఏంటి సార్? జగన్మోహన్ రెడ్డి బొమ్మ అంతా బయట పెట్టేసి ఒక వాంగ్మూలం ఇవ్వడం అనేటువంటి అతను చేసిన గొప్ప పని. అతని పాపం కొంచెం ప్రక్షాళన అవ్వడానికి అది ఉపయోగపడుతుంది. అందుకనే గవర్నమెంట్ వాళ్ళు కూడా న్యాయస్థానం అప్రూవర్గా మార్చి అతను కొంచెం వెసులుబాటు ఇచ్చారు. దానివల్ల ఎవరిని మిగతా వాళ్ళు చావులను ఆపగలిగాడు, లేకపోతే అందరినీ చంపిద్దరు. సీఎం గుట్టు ఒకడో, పాము గుట్టు ఒకడో చచ్చిపోతారు, ఒక్క కలిసి ఒకడో. మనం నమ్మాలి. తేనెటీగలు రథాలు తగలెట్టేసినాయి అంటే, ఉడతలు బయర్లు కొరికేసినాయి అంటే ఎలా నమ్మామో ఇది నమ్మాలి. అలా వాళ్ళు మూడేసాపరండి ఎలా ఉంటుంది. అందుకనే భయపడి ఆవిడ విజయలక్ష్మి గారు, మరి మీరు అంటున్నా నాకు తెలియదు, మరి వెళ్ళినట్టు మీరు అంటున్నారు కాబట్టి ఆవిడ వెళ్ళిపోయి ఉంటుంది. పైగా కొడుక్కి కూతురికి సమానంగా ప్రార్థన చేసి వెళ్ళిపోయింది. మీరు అల్లబడంటారు బాబు అని. ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరు మిగలరండి. ఓకే. ఎందుకంటే నీ బుద్ధి వక్రం, నీ ఆలోచన సరిగ్గా లేదు, నీ ప్రౌడ్, అతిశయం, ఆడంబరం, కనిపించిన క్రూరత్వం, డాక్టర్ జకిల్ అండ్ హైడ్లాగా పైకి ఒకలాగా లోపల ఒకలాగా, ప్రపంచానికి ఏమో అమాయకుల్లాగా ఏమైనా నిర్రోళ్ళే కనపడుతుంటారు, లోపలికి వెళ్తే అసలు స్వరూపం చెప్తారు. ఇవన్నీ చూసిన తర్వాత నాయకులు ఎవడ కూడా నిలబడతలేదు కదా. 6 ఎమ్మెల్సీలు, ఇంకా 3 నాలుగు టైం ఉంది, వదిలేసి వచ్చేసారు. ఎందుకు వచ్చేస్తున్నారు? ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇంకో పార్టీలోకైనా మారిపోయి అప్పుడన్నా మారచ్చు పార్టీ, కానీ ఎలక్షన్ ముందే మారిపోవచ్చు. ఇచ్చి నాకు ఉద్రబాబుని పోతున్నారు. నీతోటి ఉంటే అవమానంగా ఫీల్ అవుతున్నారు. నువ్వు టికెట్లు ఇచ్చిన ఎంపీలు ఇంకో పార్టీలో పోతున్నారు. ఎవరు మిగులుతారు? అంటే పార్టీకి సంబంధించినటువంటి నేతలు వెళ్తే ఒక ఎత్తు, సొంత తల్లే వెళ్ళిపోయారు కదా సార్. అంటే అసలు కొడుకు కోరికను కూడా కాదని కొడుకు దగ్గరికి వెళ్ళారు. అంటే షర్మిల గారి కొడుకు దగ్గరికి వెళ్ళిపోయారు విజయమ్మ అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా వెళ్ళకపోయినా మొత్తమే జగన్మోహన్ రెడ్డి అయితే వద్దనుకుని దూరంగా ఉంది, అది మాత్రం వాస్తవం. అలాగే షర్మిల గారు కూడా దూరంగా ఉంది. ఇక ఆయనకి ఇప్పుడు ఇది చూపిస్తాడు, నేను ఒక్కడిని అయిపోయాను, అనాథ బాలుడిని అని చెప్తాడు. ఓకే, అది కూడా ఒక సింపతిగా మార్చుకునే అవకాశం ఉందంటారా? మీకు ఇంక జాలి పడరండి. ఎన్నాళ్ళు జాలి పడతారు? ఇవన్నీ యాక్షన్ రా బాబు అనుకుంటున్నారు, అసహించుకుంటారు. ఒక సమ్ ఎక్స్టెంట్ వరకు చూస్తారు. ఇప్పుడు ముందు ఎవడన్నా ఏడుతున్నాడు అనుకోండి, ఏంట్రా బాబు ఇంటికి ఏడుతున్నావు అని అడుగుతారు. ఇంకా గట్టిగా ఏడ్చేటప్పుడు నోర్మే అని అంటారు. ఇంకా ఏడితే డెక్మేల్ అవుతారు, అనే కదా. అంతే, అదే జరుగుతుంది. ఓకే.